వాళ్లకు సినిమా చూపిస్తాం, వీళ్లకు చుక్కలు చూపిస్తాం, మధ్యలో అడ్డొస్తే రప్పా రప్పానే. మొత్తంగా రాష్ట్రానికి ప్రజలకు నరకం చూపిస్తాం. ఇందుకోసం మావిగన్లకు ఉచిత గొడ్డళ్ల పంపిణీ పథకం తీసుకొస్తాం. 2029 ఎన్నికల సందర్భంగా వైసీపీ విడుదల చేయబోయే మేనిఫెస్టో ఇంచుమించుగా ఇలాగే ఉండవచ్చు. 5-6 రోజులుగా కొందరు వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, హెచ్చరికలు గమనించిన వారికి ఇదే అభిప్రాయం కలుగుతుంది. 2029 తర్వాత ఎవరిని విధ్వంసం చేస్తారు, రాష్ట్రాన్నా ప్రజలనా అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే సందర్భంలో ప్రశ్నించడం గమనార్హం. 2029లో అధికారంలోకి వస్తే ఏం చేద్దామనుకుంటున్నారో మనసులో ఉన్నది దాచుకోకుండా వైసీపీ నాయకులు బయటకు చెప్పేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి చంపుతాం, నరుకుతాం అంటున్నారంటే అధికారంలోకి వస్తే ఎలా ప్రవర్తించనున్నారో చెప్పకనే చెబుతున్నారు. 5-6 రోజులుగా ఆ పార్టీ నాయకులు కొందరు తమ నోటి తీట తీర్చుకుంటున్నారు. నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు, అయితే వాటన్నింటినీ ఆశీర్వాదాల్లాగే తీసుకుంటున్నాను. బెదిరింపులు, దాడులు నాకు కొత్త కాదు. గత వారం వీకెండ్ కామెంట్లో నేను చేసిన వ్యాఖ్య వైసీపీ నాయకుల పల్లదనానికి కారణం. మా ఇళ్లలోని మహిళలను తిడతారా అని కొంతసేపు, మమ్మల్ని తిడతారా అని మరికొంతసేపు యాగి చేస్తూ వచ్చారు. ఇంతకీ నేను ఎవరిని తిట్టానో అన్న విషయంలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా క్లారిటీ లేకపోవడం విషాదం. పోలికలు, ఉపమానాల గురించి కూడా తెలియని ఘనాపాటీలు ఆ పార్టీలో ఉన్నారు. మరి ఒక వ్యక్తి ఎంత అధముడో చెప్పడానికి వాడికి తల్లికి చెల్లికి తేడా తెలియదు అని అంటాం. అంటే తల్లులను చెల్లెళ్లను తిట్టినట్టు కాదు కదా, వారిని అలా చూడలేని వారిని మాత్రమే తిట్టినట్టు. ఈ క్రమంలోనే వైసీపీ నేతల మితిమీరిన ప్రభు భక్తిని ఎత్తి చూపడానికై మీ భార్యలు కాదు చెల్లెళ్ళు అని జగన్మోహన్ రెడ్డి చెబితే అవును అని వైసీపీ నాయకులు కొందరు తలలు ఊపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికే ఈ ఉపమానం వాడాను. ఇక్కడ తిట్టడం అంటూ జరిగిందంటే అది పురుషులనే గాని మహిళలను కాదు కదా. విషయాన్ని సూటిగా అర్థం చేసుకోలేని వారిని నెల తక్కువ మనిషి అని అంటారు. కొన్ని సందర్భాలలో కొంతమంది రాజకీయ నాయకులను స్పైన్లెస్, బ్రెయిన్లెస్ అని ఉద్దండులైన అనేక మంది జర్నలిస్టులు గతంలో అభివర్ణించారు. సొంత అభిప్రాయం అంటూ లేకుండా తమ నాయకుడు తానా అంటే తందానా అనే వాళ్ళను వెన్నెముకలేని వాళ్ళు అని కాక మరేమంటారు? అధినాయకులకు విధేయులుగా ఉండడం వేరు, బానిసలుగా వ్యవహరించడం వేరు. ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటే గాని పొలిటీషియన్ కానేరడు అని గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కంలో గిరీశం తన శిష్యుడు వెంకటేశంతో అంటాడు. మాట మారుస్తారు ఎందుకు అని శిష్యుడు అడగ్గా, ఇన్ఫెంట్ మ్యారేజ్లు అయితే గాని యంగ్ విడోలు ఉండరు, యంగ్ విడోస్ ఉంటే గాని వితంతు వివాహాలు అనే సంస్కరణ తీసుకురావడానికి అవకాశం ఉండదని గిరీశం సెలవిస్తాడు. రాజకీయ నాయకులు ఒపీనియన్స్ మార్చుకోవడాన్ని సమాజం కూడా ఆమోదిస్తోంది. తంట అంతా అసలు ఒపీనియన్స్ లేని వాళ్లతోనే వైసీపీలో ఈ బాపద వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. నేను మహిళలను అవమానించానని ఆ కార్యక్రమం ప్రసారమైన 2 రోజులకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తీరిగ్గా వచ్చి చెప్పగానే మిడతల దండులా నాపై పడ్డారు. మాజీ మంత్రులు, శాసనసభ్యులు హైదరాబాద్ వచ్చి మరి మా కార్యాలయం వద్ద మండు టెండలో ధర్నా చేసి తమ అధినాయకుడిని సంతృప్తి పరిచారు. జోగి వంటి వాళ్ళు నా దమ్ము, ధైర్యం చూడాలని ముచ్చటపడ్డారు. ఆంధ్రజ్యోతి సంస్థల దాదాపు 25 ఏళ్ల ప్రస్థానంలో మా దమ్ము, ధైర్యాన్ని అనేక మార్లు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తలగరేసి బతికేమే తప్ప తల దించుకొని బతకలేదు. మాకుగా మేం కయ్యానికి కాలు దువ్వం. అవతలి వాళ్ళు వ్యవహరించే తీరును బట్టి మా స్పందన ఉంటుంది. నగరం శరవేగంతో పెరుగుతుంది, పిల్లలు పెరుగుతారు. అలా పెరిగిన మహానగరంలో మన పిల్లలకంటూ ఒక మంచి ఆస్తి కావాలి కదా. అలాంటి ఆస్తి కోసమే స్వర్గసీమ వారి అమేయ ఎక్స్టెన్షన్.
ఆంధ్రప్రదేశ్లో మహిళలంటే కనీస గౌరవం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే జగన్ అండ్ కోనే కనిపిస్తారు. వారి మాటల్లో చేతల్లో మేల్ చావనిజం కనిపిస్తూనే ఉంటుంది. వైసీపీ శ్రేణులు ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే ఆయనను అభిమానించిన వాళ్ళు ఆయన మరణం తర్వాత జగన్ రెడ్డి అభిమానులుగా మారారు. ఇందులో ఎవరికి ఆక్షేపణ లేదు. జగన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో విభేదాలు వచ్చినప్పుడు ఈ మోకంతా కట్టగట్టుకొని రాజశేఖర రెడ్డి భార్యను, కూతుర్ని ఎంతగా అవమానించిందో చూసాం. రాజశేఖర రెడ్డి సతీమణి, రక్తం పంచుకు పుట్టిన కుమార్తె షర్మిల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారే. వారి శీలాన్ని శంకించే వరకు వెళ్లారు కదా. అంటే వారికి రాజశేఖర రెడ్డి కంటే ఆయన కుమారుడు జగనే ముఖ్యమని తేలిపోయింది. అదే కుటుంబానికి చెందిన మహిళలంటే తమకు గౌరవం లేదని కూడా చాటి చెప్పారు. గౌరవ సభగా ఉండాల్సిన శాసనసభను కౌరవ సభగా మార్చి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని ఘోరంగా అవమానించడాన్ని ఏమనాలి? పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా నానా మాటలు అన్నారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన మహిళా రైతులను వేశ్యలతో పోల్చడం మహిళలను గౌరవించడమా? దీనిపై నిరసన వ్యక్తం చేసిన మహిళా రైతులను సంకర జాతి అని సజ్జల రామకృష్ణారెడ్డి దూషించడం మహిళలను గౌరవించడం అవుతుందా? సొంత సోదరి అని కూడా చూడకుండా షర్మిలను బహిరంగంగా కించపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? వీళ్ళ మహిళల గురించి గుండెలు బాదుకునేది. పోలికలు, ఉపమానాల గురించి కూడా తెలియని వాళ్ళను ఏమనాలి? మీ బుర్రల్లో గుజ్జు లేదని అనడం తప్పెలా అవుతుంది? రాజకీయ నాయకులు ఒపీనియన్స్ మార్చుకుంటే తప్పు లేదు అని గిరీశన్ చెప్పాడే గాని అసలు ఒపీనియన్సే ఉండకూడదు అనలేదు. ట్రాజడీ ఏమిటంటే వైసీపీలో కొందరు నాయకులకు సొంత అభిప్రాయాలు లేకుండా పోయాయి. బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడని జగన్మోహన్ రెడ్డి చెప్పగానే అదే పల్లవి అందుకున్నారు. కాదు నారాసుర రక్త చరిత్ర అంటే మళ్ళీ జై కొట్టారు. వివేకానంద రెడ్డిని ఆయన కూతురు సునీతే చంపిందని చెప్తే అదే ప్రచారం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి అని అంటే ఎన్నికల్లో అదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అని అతను ప్రకటించగానే అదే పాట పాడారు. మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని అవుతుందని అంటే అది నిజమని నమ్మారు. అతడే ఇప్పుడు మావిగన్ అని నోటికి తోచినట్లు చెప్పగానే మావిగన్ అని భజన మొదలెట్టారు. అతను విలువలతో కూడిన రాజకీయం, కుటుంబ విలువలు అనగానే అవును అని కోరస్ పాడుతున్నారు. నా చెల్లి అమ్ముడిపోయింది అని అతగాడు అనగానే అవును అని షర్మిలను ముతక భాషలో తిట్టడం మొదలెట్టారు. నా ఆస్తి కాజేయడానికి మా అమ్మ ప్రయత్నిస్తోందని జగన్మోహన్ రెడ్డి చెప్పగానే రాజశేఖర్ రెడ్డి భార్య అని కూడా చూడకుండా విజయమ్మను బూతులు తిట్టారు. 2024కు ముందు వై నాట్ 175 అని అతను అనగానే మీరు వెర్రెక్కిపోలేదా? తీరా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక ఈవీఎంల మోసం అంటే అదే పాట అందుకున్నారు. మధ్యలో కోడికత్తి, గులకరాయి వంటివి ఉండనే ఉన్నాయి. స్థూలంగా వైసీపీలో పరిస్థితి ఇది. ఆ పార్టీలో సొంత అభిప్రాయం కలిగి ఉండడానికి లేదు. సొంత బుర్రలతో ఆలోచించకూడదు. వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం ఉండకూడదు, విలువలు కూడా ఉండకూడదని అధినాయకుడు చెప్తే విలువలను బలువలు విడిచిపెట్టినట్టు విడిచిపెట్టాల్సిందే. బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉండకూడదని చెప్తే అంతే కాబోలు అని సర్దుకుపోయే పరిస్థితి. పార్టీలో కొనసాగాలంటే కట్టు బానిసలుగా మారాల్సిందేనా? ఎవరిని తిట్టమంటే వారిని తిట్టాల్సిందేనా? ఎవరింటిపైన, ఎవరి కార్యాలయాలపైన దాడి చేయాలని చెప్తే ఆకు రౌడీల్లాగా లగెత్తడమేనా? ఇదేం సంస్కృతి? వెన్నెముకొన్న వాళ్ళు సొంత బుర్రతో ఆలోచిస్తారు. రాజకీయ పార్టీలలో అధినేతలకు జీ హుజూర్ అనడం పరిపాటిగా మారింది. అయితే వైసీపీలో ఇది మోతాదు మించుతోంది. గడచిన 5-6 రోజులుగా నన్ను దూషిస్తున్న వారు, బెదిరిస్తున్న వారిలో పలువురు నేను ఇది వరకు వ్యక్తిగతంగా చూసింది కూడా లేదు. నిజానికి వారికి వెన్నెముక, సొంత బుర్ర ఉండి ఉంటే నన్ను ఆ స్థాయిలో దూషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి వ్యతిరేకంగా మా మీడియాలో వార్తలు ప్రసారం కాలేదు. అయినా వారికి నాపై అంత కోపం ఎందుకో అని అంటే తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి నన్ను ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకోవడమే. జగన్మోహన్ రెడ్డి తన శత్రువులుగా ప్రకటించుకున్న వారందరినీ ఆ పార్టీ నాయకుల్లో అత్యధికులు తమ శత్రువులుగా పరిగణించడాన్ని ఏమనాలి? నోళ్లను మురికిమయం చేసుకోవడం వల్లే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారనేది తెలుసుకోకుండా మళ్ళీ నోటి తీట ప్రదర్శిస్తున్న వాళ్ళని విఘ్నులుగా పరిగణించాలా? రాజకీయ పార్టీలలో కనీస స్థాయిలోనైనా అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే అధినాయకులు
ఫ్యాసిస్టులుగా మారిపోతారు. తమ నాయకుడు సలహాలు తీసుకోరు, ఆయనకు ఆ అవసరం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారంటే ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. +30 ఎమ్యూనిటీస్, 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఫ్రీ రిసార్ట్ సదుపాయం, అతి తక్కువ బడ్జెట్ లో వీకెండ్ హోమ్ కట్టించుకునే అవకాశం. బెంగళూరు హైవేకి త్రిబులార్కి దగ్గరగా స్వర్గసీమ వారి అమేయ ఎక్స్టెన్షన్. ప్రభుత్వాలైనా పార్టీలైనా దారి తప్పినప్పుడు చెప్పడం మీడియా బాధ్యత, అది మీడియా హక్కు కూడా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వారి తప్పొప్పులను ఇదే వీకెండ్ కామెంట్లో అనేక మార్లు ఎత్తి చూపాను. వాటిని సరిదిద్దుకోకపోగా వ్యక్తిగత ద్వేషంతో విమర్శిస్తున్నానని వారిరువురు భావించారు. ఫలితంగా దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. పర్యవసానమే గత ఎన్నికల్లో ఇరువురు పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపుతూనే ఉన్నాం. P4 కార్యక్రమంపై వీకెండ్ కామెంట్లో నేను చాకిరేవు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత సర్దుకున్నారు. దానివల్ల ఆయనకే మంచి జరిగింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారి నోటి వెంట పరుష పదాలు వెలువడకూడదని, ఆ పదవికి తగ్గట్టుగా హుందాగా వ్యవహరించాలన్న సూచనను రేవంత్ రెడ్డి స్వీకరించారు. గతంలో మీడియాలో వెలువడే సలహాలు, సూచనలను గమనిస్తూ లోటుపాట్లను రాజకీయ నాయకులు సరిదిద్దుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి మీడియాలో విభజన గీత ఏర్పడింది. అనుకూల, వ్యతిరేక మీడియా అన్న పదాలు వచ్చాయి. ఇప్పుడు అది కూడా పోయి శత్రుపక్షాలుగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నన్ను మీడియా వ్యక్తిగా కాకుండా రాజకీయ ప్రత్యర్థిగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి నాపై తన పార్టీ శ్రేణులను ఉసిగొల్పుతున్నారు. చంద్రబాబు కంటే నేనే ప్రధాన ప్రత్యర్థిని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించుకున్నారు. 2029లో అధికారంలోకి వస్తే నన్ను అది చేస్తా, ఇది చేస్తా అని జగన్ అండ్ కో విసురుతున్న సవాళ్లను స్వీకరిస్తున్నాను. అంతకంటే ముందు మీ నుంచి వచ్చిన ప్రశ్నలకు, విమర్శలకు సమాధానం చెప్తాం. గత వారం నేను రాసిన వ్యాఖ్యలు మహిళలను కించపరచడం కిందకు రావు. అధినాయకుడి తెలివి తక్కువ నిర్ణయమైన మావిగన్ వంటి వాటిని ప్రశ్నించకపోవడం ఏమిటి అని ఆ పార్టీ నాయకులను ప్రశ్నించాను. మావిగన్ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయించారు అని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనను చూసి సొంత పార్టీ నాయకులే చాటుగా నవ్వుకుంటుండగా ప్రజలు బహిరంగంగానే ఈ ప్రతిపాదనకు పగలబడి నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని సమర్థించే పేటీఎం బ్యాచ్ కూడా మావిగన్ను వెక్కిరించడం ఇక్కడ కొసమెరుపు. మా నాయకులు ఎక్కడా దౌర్జన్యానికి, హింసకు పాల్పడలేదని, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ నేను క్షమాపణలు చెప్పాలని మాత్రమే కోరుతున్నారని జగన్మోహన్ రెడ్డి సోది మాటలు చెప్తున్నారు. 2029 తర్వాత నేను అనేవాడు లేకుండా చేస్తాననడం శాంతియుత ప్రవచనాలు అవుతాయా? ఆంధ్రప్రదేశ్లో హద్దు అదుపు లేకుండా ప్రవర్తించడానికి అలవాటు పడినట్టుగానే హైదరాబాద్ వచ్చి ఏబిఎన్ వద్ద నోరు పారేసుకుంటున్న ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు హైదరాబాద్ పోలీసులు తగు ట్రీట్మెంట్ ఇవ్వడం నిజం కాదా? బూతు భాషకు అలవాటు పడిన వారికి అన్ని బూతులుగానే కనిపిస్తాయి, వినిపిస్తాయి. అయినా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా నిత్యం చేసుకుంటున్న వాంతులతో ఎవరైనా పోటీ పడగలరా? ప్రజాస్వామ్యంలో చట్టం, న్యాయం అనే వ్యవస్థలుంటాయన్న వాస్తవాన్ని విస్మరించి ఆటవిక న్యాయం అమలు చేస్తామన్న బెదిరింపులకు దిగుతున్నది నిజం కాదా? జర్నలిజం గురించి, జర్నలిజం విలువల గురించి కనీస అర్హతలు లేని వారు కూడా చెప్తే వినే దుస్థితిలో నేను లేను. నా అభిప్రాయాలతో ఎవరైనా విభేదించవచ్చు. భేదాభిప్రాయాలు ఉండకూడదు అనుకోవడం ఫ్యాసిజం కిందకు వస్తుంది. ఇప్పుడు మన స్వర్గసీమ అద్భుతమైన ఆపర్చునిటీ అమేయ రూపంలో తీసుకొచ్చింది. 30+ ఎమ్యూనిటీస్, 10 years మెయింటెనెన్స్ ఫ్రీ ఉంది. వీకెండ్ హోమ్ కట్టించుకునే అద్భుతమైన అవకాశం. స్వర్గసీమ వారి అమేయ ఎక్స్టెన్షన్. జగన్మోహన్ రెడ్డి తాజాగా చెప్తున్న మావిగన్ ప్రతిపాదనను సిపిఎం నాయకులు బివి రాఘవులు కూడా ఎగతాళి చేశారు. ఆయన మీద కూడా దాడికి వెళ్తారా? అయినా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిలో ఫ్యాక్షన్ మనస్తత్వం పుట్టుకతోనే వచ్చింది. తాత రాజారెడ్డి పెంపకంలో పెరిగారు కదా మరి.
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 100 మంది రాజారెడ్డిలతో సమానమని చెప్తారు. రాజకీయాల్లోకి రాకముందే ఫ్యాక్షన్ లక్షణాలు వంట పట్టించుకున్నారు. పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లోనే కొట్టిన ఘన చరిత్ర మన వాడిది. కాకపోతే ఇప్పుడు అధికారం తోడవుతోంది కనుక పోలీసులతో ప్రత్యర్థులను కొట్టిస్తానని చెప్తున్నారు. అతని లీలల గురించి పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ కథలుగా చెబుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండిన రాజశేఖర్ రెడ్డి చివరి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఉనికినే భరించలేకపోయారన్నది నిజం కాదా? నువ్వు హైదరాబాద్లో ఉండొద్దు, బెంగళూరులోనే ఉండు అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాజశేఖర్ రెడ్డి ఎందుకన్నారో సమాధానం చెప్పండి. చివరికి రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కోరుకున్న ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడంతో సొంత పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు తనలోని నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. మొత్తానికి 2019లో ప్రజలను ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని జాలిగా వేడుకొని నమ్మించి అధికారంలోకి రాగలిగారు. అంతే, ఇక 30 ఏళ్ల వరకు తనకు తిరుగు లేదని, తానే ముఖ్యమంత్రిని భ్రమించి అధికారం మదంతో విర్రవీగారు. అంతులేని అధికారం సంపద పోగొవడంతో అహంకారం తలకెక్కి తాను నిర్మించుకున్న రాజకీయ వృక్షాన్ని తానే కూకటి వేళ్లతో కూలగొట్టుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే రెట్టింపు విధ్వంసం చేస్తామని చెబుతున్నారంటే వీళ్ళనేమనాలి? వీరి చేష్టలకు హైకోర్టు న్యాయమూర్తి సైతం విస్మయం చెందారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తమలాగే గొర్రెల మంద అనుకుంటున్నట్టుగా ఉంది. అవసరమైనప్పుడు ప్రజలు విఘ్నత ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇందిరాగాంధీ వంటి శక్తివంతురాలిని ఎమర్జెన్సీ తర్వాత మట్టి కరిపించారు. విఘ్నత ఉన్న వాళ్ళు చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటారు. జగన్ అండ్ కో రూటే సపరేట్ కదా, అందుకే గొడ్డళ్ళు, కోడి కత్తులు, గన్నులనే నమ్ముకోవాలనుకుంటున్నారు. రప్ప రప్ప ఫ్లెక్సీలు, నినాదాలు ఎందుకు నిదర్శనం? కాలకేయుల్లాగా సభ్య సమాజంలో ఆయుధాలు చేతబట్టి తిరగాలనుకుంటున్నారు. అందుకే అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని ఏమాత్రం వెరపు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలతో తలపడడం నాకు కొత్త కాదు. రాజశేఖర్ రెడ్డితో మొదలైన మా పోరాటం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వరకు కొనసాగింది. అవసరమైతే భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తాం. దోచుకున్నది పంచుకునే అవకాశం కట్ అవుతుందన్న బాధతో వైసీపీకి నేను వ్యతిరేకిని అన్నట్టుగా నమ్మబలికే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. దోచుకోవడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరుంటారు జగన్ రెడ్డి? ఇక పంచుకోవడంపై ఆసక్తి ఉండుంటే నీ నుంచి అటువంటి ఆఫర్ వచ్చినప్పుడే ఎగిరి గంతేసేవాడిని కదా. జగన్మోహన్ రెడ్డి నైజం గురించి ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు కానీ నాకు ఎప్పుడో అవగతమైంది. ఒక కామన్ ఫ్రెండ్ సూచన మేరకు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడానికి ఆ స్నేహితుడితో పాటు వెళ్ళాను. సానుభూతి వాక్యాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి మీ పత్రిక ఆంధ్రజ్యోతి నేను చదవను అని అన్నారు. ఆ సందర్భంగా అతను అన్న మాటలతో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో నాకు బోధపడింది. ఆ తర్వాత కామన్ ఫ్రెండ్తో పాటు బయటకు వచ్చి మీ వాడు తేడా అనుకుంటానే అని అన్నాను. అప్పుడు అతను కొంచెం అని తల పంకించాడు. ఆ ఒక్క సంఘటనతోనే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు తెలిసిపోయినందున నాటి నుంచి నేటి వరకు అతనితో నేను దూరం పాటిస్తూనే ఉన్నాను. ఈ ఒక్క సంఘటన మాత్రమే కాదు, రాజశేఖర్ రెడ్డి జీవించున్నప్పుడు అంటే దాదాపు 25 ఏళ్ల క్రితం ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఒక దిగ్భ్రాంతికర సంఘటన గురించి కూడా నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు సదరు సంఘటనను నేను బయట పెట్టాల్సి వస్తుందేమో తెలియదు. ఆ సంఘటన గురించి తెలిస్తే యావత్ ప్రజానికం నివ్వెరపోతుంది. ఆ సంఘటన గురించి తెలిసిన నాకు వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. అధికారంలోకి వచ్చి నన్ను ఏదో చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతానికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటారు. చూద్దాం ప్రజలు జగన్ అండ్ కొవ్వు కరిగిస్తారా లేక నా కొవ్వు కరిగిస్తారా? ప్రస్తుతానికి నా శరీరంలో కొవ్వు శాతం పరిమితికి లోబడే ఉంది.